ముందు మా ఆయనకి జ్వరం వచ్చింది. జ్వరం రాగానే ఇక నేను పనిలోకి వెళ్ళొచ్చేసరికి హాస్పిటల్‌కెళ్ళొచ్చాడు. హాస్పిటల్‌కెళ్ళొచ్చి టాబ్లెట్లు వేసుకున్నాడు. తగ్గల. సర్లే మళ్ళీ పొద్దున్న మామూలుగానే ఉన్నాడు. లేసి తిరుగుతున్నాడు అనుకున్నాను. మళ్ళీ తెల్లారి వెళ్ళొచ్చేసరికి మంటలు మండిపోతున్నాడు. భయమేసింది నాకు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సర్లే అని డాక్టర్ గారికి ఫోన్ చేశా. ఫోన్ చేసి మరేంటండి మరి నిన్న ఎన్టీఆర్ కాలనీ నుంచి దుర్గారావు అన్న అబ్బాయి వచ్చాడు. వచ్చి మరి చూపించుకున్నాడండి. మరి ఆ టాబ్లెట్లకైతే వెనకాడలేదు అని అన్నాను. అయితే బాగా మంటలు మండితే మాత్రం తీసుకురమ్మా టెస్టులు చేద్దాం అన్నారు. అంటే సర్లే అని ఇక జ్వరం మీదే వెళ్ళాం. వెళ్ళి చూపించా. చూపిస్తే రక్త పరీక్ష చేశారు. నేను మనసులో అనుకుంటున్నాను నార్మల్‌గా వచ్చేలా అలాగ చేయమన్నాను. అనుకుంటా ఉన్నా మనసులో భయం వేస్తుంది. సర్లే అని ఇంకేం చేశారు రక్త పరీక్షలు చేసి తెచ్చారు. ఇక వర్షం బాగా పడుతున్నసరికి ఫోన్లో మెసేజ్ పెట్టాడు ఆయన. నార్మల్‌గానే వచ్చిందమ్మా బాగానే ఉన్నాడు అది ఇది అన్నాడు. సర్లే అని ఇక ఒక నైట్ నాకు చెయ్యి బాగా నొప్పి వచ్చేసింది. చెయ్యి అంతా నొప్పి వచ్చేసరికి ఒకవేళ నిద్రట్లో పట్టిందో మరి ఏమో నాకైతే తెలియలేదు. అసలు అట్లా కదలనీటిలో మెదలనీటిలో బాగా పోటు వచ్చేస్తుంది. సర్లే అని ఏంటయ్యా నాకు నొప్పుల బిళ్ళలన్నా తెచ్చి వేసుకుంటాను అన్నాను. ఆ నొప్పి మీద జ్వరం వచ్చేసింది బాగా జ్వరం వచ్చేసరికి తీసుకెళ్తానన్నాడు. వద్దులే అన్నా నేను. సర్లే అని మా అత్తయ్య దగ్గర ఒక 1000 రూపాయలు తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి చూపించాడు. తగ్గింది. అన్నయ్య ఆ రోజు ఆన్లైన్ ప్రార్థనకు వద్దామని కూడా రెడీ అయ్యాను నేను. ఇక కూర్చుంటానో కూర్చోలేనో అని భయం వేసిపోయింది. ఇక రాలేదు. ఆదివారం కూడా రాలేదు. అన్నయ్య ఫోన్ చేశాడు సాయంత్రం పూట. అసలు నెంబర్ కూడా గుర్తుపట్టలేని పరిస్థితి అయిపోయింది నాది. బాగా అసలు గుర్తులేదు. ఎవరు ఈ టైంలో ఫోన్ చేస్తున్నారా అనిపించింది. ఇక అన్నయ్య ఫోన్ చేశాడు. ఎత్తుందంటే జ్వరంగానే ఉందన్నయ్య అసలు నీ నెంబర్ గుర్తుపట్టలేకపోయా నేను భయం వేస్తుంది అని అన్నా. ప్రార్థన చేస్తే ఏం వదలరు తగ్గిపోద్ది అని అన్నాడు. తెల్లారి పనిలోకి కూడా పనికి వెళ్ళాను. పని చేసుకున్నాను. మళ్ళీ వస్తూనే ఉండే. మళ్ళీ 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఆదివారం వచ్చిందిలే పాటలు నేర్చుకున్నాను పాడుకోవాలి మందిరంలో అనిపించింది. మళ్ళీ ఏం కాళ్ళు వాపులు వచ్చేసింది. జ్వరం తగ్గి కాళ్ళు వాపులు వచ్చినాయి. కాళ్ళు వాపులు వచ్చి నొప్పులు అసలు ఏం చేయాలో అర్థం కావట్లా. మా ఆయన అడిగితేనేమో అమ్మో అసలు ఏంది పడ్డావా లేకపోతే దెబ్బ తగిలిందా అన్నాడు. లేదయ్యా నాకు అసలు ఏం తెలియట్లేదు అడిగేలా పోతున్నాను అన్నాను. అంటే అది నూనె వేసి రుద్దాడు. ఇది తగ్గపోయేసరికి నిన్న మా వదినకి ఫోన్ చేసి మొహం అంతా వాపు వచ్చేసరికి చుట్టుపక్కల వాళ్ళు చుట్టేదనంది మొహం వాపు వస్తుంది అమ్మాయి చూయించుకో ఒకసారి జ్వరం తగ్గి ఆగిపోయిన తర్వాత వాపులు రాకూడదు అని అంది. ఎందుకనే వదిన పద్దాగా పడుకుంటున్నానేమో అందుకే వాపు వస్తుంది అనుకున్నా. అట్లాగే మా ఆయన అడిగితే మా అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పాడంట పిల్లకి ఇట్లా వాపు వస్తుంది మొహం కాళ్ళు ఉబ్బరంగా ఉంటుంది ఏంటో బావా నాకు తెలియట్లేదు అని అన్నాడంట. సర్లే అని ఇక నేను సైలెంట్గా ఉండా. ఇక నిన్న ఏం జరిగిందంటే ఏసన్నయ్య వచ్చి అమ్మాయి మొహం బాగా ఉబ్బరిచ్చేస్తుంది అసలు ఏందో చూపించుకో ముందర తొందరగా అన్నాడు. సర్లే మా నాన్న దగ్గరికి వెళ్ళా. కావర్లు ఇప్పుడు ఎగస వస్తున్నాయి అని వచ్చేసరికి కొంతమంది ఏమంటారు నీరు వచ్చింది అన్నారు. నీరు వచ్చింది అనేసరికి మా అమ్మ గుర్తుకొచ్చింది నాకు. మా అమ్మ గుర్తుకొచ్చి ఏంది నా పరిస్థితి పిల్లలు చూస్తే పిల్లలు ఇలాగా ఉన్నారు ఏంటా అని ఆలోచించుకుంటూ ఏడుచుకుంటున్నా. మళ్ళీ అన్నీ ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఎట్టందరా ఏందిరా అంటే అన్నయ్య కాళ్ళు వాపలుగా ఉంటున్నాయి అన్నయ్య బాగా నొప్పి వచ్చేస్తుంది నడవలేకపోతున్నాను అని అన్న. ప్రార్థన చేశారు. నిన్న చేస్తే ఫోన్ తీయలే. సర్లే ట్రాఫిక్లో ఉన్నారేమోనని అనుకున్నా. నిన్న సాయంత్రం ఏం చేసాం పని నుంచి వచ్చేటప్పుడు అనుకున్నాను అనమాట. మొహం ఉబ్బరెత్తుంది కాళ్ళు ఉబ్బరెత్తున్నాయి ఏమైనా కావర్లు కట్టాయని ఏమైనా చూపించుకోమని అంటున్నారు. 10 మంది ఏమో నీరు వచ్చింది అంటున్నారు. అసలు ఏంటయ్యా నీకు ఎడమైపోతున్నాను మందిరానికి నీకు దూరం అయిపోతున్నాను నా పరిస్థితి ఏందయ్యా అని టెస్టులు చేయించుకున్నాం. ఏదైతే అది అయిద్ది అనుకొని మనసులో అనుకుంటూ వచ్చే దారమ్మట నేను సాక్ష్యం చెప్పుకుంటాను నార్మల్గా వస్తే నేను రిపోర్ట్లు అనుకున్నా. మళ్ళీ నేను సాయంత్రం మళ్ళీ బయలుదేరేటప్పుడు అన్నయ్యకి ఫోన్ చేస్తే ప్రార్థన చేశారు. అన్నయ్య నార్మల్గా వచ్చేలాగా రిపోర్ట్లు రావాలన్నయ్య నాకు అదే కావాలి అనుకున్నా. సర్లని ఫోన్ చేశారు. వెళ్ళాం. ఇద్దరికీ చేశారు. పిల్లకి కూడా వాపుగానే ఉంది. వెళ్ళి టెస్టులు చేశారు. అంటే దీనికి ఆయన చెప్పాలంట మరి దేనికి సంబంధించిన జ్వరానికి ఎక్కువ చేస్తున్నారు. మేమేంటో మా నాన్న అన్నాడు ఈ అమ్మాయికి జ్వరం లేదండి మొహం అయితే ఉబ్బరెత్తుంది ఏంటనేది నాకు అర్థం కావట్లేదు కావర్లకి సంబంధించింది మాత్రం టెస్టులు చేయమన్నారు. చేసి ఒక అరగంట కూర్చోండి అన్నారు. మా వదిన కూడా అదే మాట అనుకుంటుంది దేవుడి వల్ల నార్మల్గా వస్తే సాక్ష్యం చెప్పుకుంటానని అనుకుంటున్నాను కూడా. నేను అలాగే అనుకుంటున్నా దేవుడి వల్ల అట్టగా నార్మల్గానే వచ్చింది ఏమి లేదమ్మా నీకు కాకపోతే బ్లడ్ లేక అలా ఉంటుంది
మందులు బలానికి రాసిస్తాను వాడని చెప్పారు. 3 ఇంజక్షనాలు రాశారు, తగ్గింది. చిన్న సాక్ష్యం దేవుడి. 1 గంట సుమారులో నా 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 విషయం నాకే తెలవట్లా. గొంతు నొప్పి అసలు 100 జ్వరం వచ్చేలాగా అంత విపరీతమైన బాధ కలిగింది నా ఒంట్లో. ఉమ్మ కూడా మింగలేకపోతున్నాను అన్నమాట, అంత బాధ వేస్తుంది గొంతు నాకు. ఇక నేను పడిపోయారా చూస్తున్నానుగా జనాన్ని. జ్వరాలు వచ్చి 10 రోజులు 20 రోజులు అసలు కోలుకోలేకపోతున్నారు జనం చూస్తున్నాను. అయిపోయిందంటే నా పరిస్థితి అనుకొని ఏం జరిగానంటే ఇక అసలు మొదలపు లేచి కూడా మోకరించి దేవునికి ప్రార్థన చేసుకోలేకపోతున్నా. ఇంక నేనేమనుకున్నానంటే ఇక అట్లా ఎలికింతలకు పనుకొని ఏసైని కాకేసా ఒకసారి, ఏసయ్యా నన్ను అంతే, ఏసయ్యా అని ప్రార్థించయ్యా నా స్థితిగతి నీకు తెలుసు, నా పరిస్థితి నీకు తెలుసు, నేను మోకరించిన పరిస్థితిలో కూడా లేను అని దేవునికి వందనాలు చేసుకొని సూత్రాలు చెప్పుకొని ప్రార్థనించుకొని నేను కన్నీటి ప్రార్థన పొనుకొనే చేసుకొని ఇక అట్నే ప్రార్థించయ్యా, నువ్వు ఉన్నావు నాకు దేంట్లోనైనా నాకు కొద్దు చేయలేదయ్యా నువ్వు. అయ్యా నా పరిస్థితి తెలుసు, అమ్మా నీకు నేను మూలుగుతుంటే అమ్మాయి నీకు ఏమైందని భర్త అనేవాడు కూడా నాకు లేడు. ఏ స్థితికైనా నువ్వే. నాకు భర్త ఉండా కూడా లేనట్టు స్థితిలోనే మంచంలోనే ఏంటమ్మా అని అడిగే నాకు నేనే తలుసుకుంటే నా కన్నీళ్ళు నాకు కదిలిపోతాయి అన్నమాట. నా పరిస్థితి చూస్తే ఏంటమ్మా అని అడిగే ఆధారం కూడా లేని పరిస్థితిలో ఒకప్పుడు నేను ఏడితే నా మనవడు నాకు దగ్గర చేశాడు దేవుడు. వాళ్ళకైనా పాలనకైనా నాకు నా మనవడే దిక్కైపోయాడు. ఇప్పుడు అయ్యా అంటే ఏంటమ్మా నీకు బాధను అడిగే భర్త కూడా లేకుండా పోయాడు అయ్యా అని కన్నీళ్ళు పెట్టుకొని ప్రార్థన చేసుకున్నా. నేను ప్రార్థన చేసుకుని ఆయనకి మొరపెట్టాలి. అప్పుడు ఆయన కాసేపటికి మళ్ళీ మగతో వచ్చేసింది. కాసేపటికి చూస్తే గొంతు నొప్పి లేదండి. దేవుడికి అసలు నేను ఏమి రూపాయలు ఉన్నాను కూడా తెలియదు. గొంతు నొప్పి లేదు, ఏమి లేదు. తెల్లారి నేను పనికి వెళ్ళిపోయాను. నేను ఏంటంటే ఆ గొంతు నొప్పి ఆ దేవుడు వాక్యం నా గొంతు తాకంలో నేను ఆ నొప్పి అనేది స్వస్థత చేసేసింది దేవుడు నాకు. అసలు జ్వరాల ఆ వారంలో నేను పనికి అసలు నాగా పెట్టుకోకుండా వెళ్ళానమాట. అంత భయంకరమైన వ్యాధి నుంచి నన్ను బతికించి దేవుడు నన్ను మూలన బాగానే కూడా చేసిండు దేవుడు మనకు ఏ బాధ వచ్చినా ముందు హాస్పిటల్కి కాదు వెళ్ళేది. మోకరిచ్చిన పరిస్థితిలో మనం ఉన్నప్పుడు నోరుతోటైనా ఆయన అయ్యా నన్ను పిలు, నీ కాడికి రాపోతే అప్పుడు అడుగు, నీ బాధ ఏంటో ఆయనకి తెలుసు, నువ్వు హృదయం వింటున్నాడు, నన్ను తలుసుద్దా లేదా, నన్ను పిలుసుద్దా లేదా అని చూస్తున్నాడు ఆయన మన పక్కనే ఉండి. అలాంటి స్థితిలో నన్ను యేసయ్య నన్ను కాపాడి నాయన ఇప్పుడు వరకు పక్కేసుకొని పనుకోకుండా లేపి నన్ను నడిపించి నా కాపురాన్ని నేను సరిదిద్దుకుంటాను. నన్ను పని చేసుకోవడానికి కూడా నాగా లేకుండా చేసిన దేవుడికి నేను ఎలాగో రుణపడి ఉన్నాను. నా శుద్ధి శ్వాస వరకు కూడా ఆయన అంటున్నారు చూడు బంధం అంటున్నా. బంధం మన పక్కనే ఉంది. బంధం ఎక్కడో లేదు, మన దగ్గరే ఉంది బంధం ఎడకోకుండా చూసి వాస వరకు దేవుని దీవించును గాక.